నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో మనం ఇక్కడ ఒక చిన్న కేస్ అనేది మనం ఇక్కడ చేసాము. స్టంటింగ్ అనేది మనం డిస్క్రైబ్ చేస్తాను. ఇక్కడ మన పక్కన పోచయ్య ఉన్నారు, తనకి 50 సంవత్సరాలు. తనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం ఉంది. తనకి బీపీ కానీ షుగర్ కానీ ఏం లేవు, స్మోకింగ్ కూడా లేదు, ఈజ్ ఆల్కహాలిక్ అంతే. అండ్ ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. వాళ్ళ మదర్ కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు. సో తను సడన్గా ఛాతీ నొప్పి అని వచ్చారు. మనం ఈసీజీ స్కాన్ తీసాము. ఈసీజీ స్కాన్లో కూడా మేజర్ అబ్నార్మాలిటీస్ లేవు. బట్ ట్రెడ్మిల్ చేసేటప్పుడు తను ఛాతీ నొప్పి, సివియర్ ఛాతీ నొప్పితో చేయలేకపోయాడు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ మనకి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ అనే ఇండికేషన్ ఉన్నట్లు మనకు ట్రెడ్మిల్ టెస్ట్లో గిన తను చేయలేకపోతే. సో తనని యాంజియోగ్రామ్ తీసుకున్నాము. యాంజియోగ్రామ్ చేసినప్పుడు మొదటి అంటే లెఫ్ట్ సైడ్ మనకి మేజర్ వెజల్లో ఆల్మోస్ట్ 90% బ్లాక్ ఉన్నది తనకి. సో అది వాళ్ళకి చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అగ్రి అయ్యారు. దే ఆర్ రెస్పాండెడ్ వెరీ వెల్. పేషెంట్ కోఆపరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైనా. సో వాళ్ళు మనం చెప్పినది అర్థం చేసుకొని దానికి స్టంటింగ్ అనేది చేయించుకొని విల్లింగ్ అయ్యారు. సో పేషెంట్కి ఆల్మోస్ట్ మనం మిడ్ నైట్ అనేది స్టంటింగ్ చేయడం జరిగింది. స్టంటింగ్ సింగిల్ స్టంట్ తనకి సరిపోయింది. సింగిల్ స్టంట్తో లిజన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసాము. ట్రీట్ చేసిన తర్వాత తనకి ఏ సిమ్టమ్స్ కానీ ఏ ప్రాబ్లం కానీ లేదు. అది మనం డైరెక్ట్ పోచయ్య దగ్గర నుంచే విందాము. పోచయ్య గారు చెప్పండి, మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినారు? మాకు ఇట్లా ఛాతీ నొప్పి లేచింది సార్. మల్లేశ డాక్టర్ ఇట్లా పంపించింది. ఇక్కడ ఛాతీ నొప్పి లేస్తే ఇక మధ్యరాత్రి ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఏం లేదు. ఇక ఇప్పుడు అంతా బాగుందా మీకు? ఇప్పుడు అంతా బాగుంది సార్. ఇప్పుడు మందులన్నీ వాడుతున్నారు కదా మీరు? మందులు వాడుతున్నాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఛాతీ నొప్పి, ఆయాసం కానీ ఏమీ లేవు మీకు? ఏం లేదు. ఓకే. సో ఇది మళ్ళా మా పోచయ్య గారికి ఉన్న ప్రాబ్లము. చేసిన తర్వాత ఏ ప్రాబ్లం అనేది లేదు. తనకి ఛాతీ నొప్పి కానీ ఆయాసం కానీ ఏది లేదు. సో ఎవరైనా సరే ఒకసారి స్టంటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా మందులు అనేది లైఫ్ లాంగ్ వాడాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో 1 year వరకు కొన్ని ఎక్కువ మందులు ఉంటాయి. నిదానంగా ఆ మెడికేషన్స్ అనేది కండిషన్ బట్టి తగ్గించుకుంటూ వస్తాము. ఈ మెడికేషన్స్ కూడా పర్టికులర్లీ బ్లడ్ థిన్నర్స్, ఒక బ్లడ్ థిన్నరు, ఒక కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సినది. ఎప్పటికి కూడా ఒకసారి స్టంట్ అయిన తర్వాత కంపల్సరీగా వాడాలి. సో ఇది ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో మనం ఎనీ టైం 24/7 ఎమర్జెన్సీ కార్డియాలజీ సర్వీసెస్, కొరోనరీ స్టంటింగ్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ పేషెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు. థ్యాంక్ యూ.